హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ వీడియో. ఈ వీడియోలో మనం ఎంసీయూలో కాదు ఎంసీఎంలో ఉన్న అద్భుతమైన మల్టీవర్స్ టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకీ ఎంసీఎం అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఎంసీఎం అంటే మార్వెల్ సినిమాటిక్ మల్టీవర్స్. సాధారణంగా మనకు మార్వెల్ కి సంబంధించి ఏదైనా పెద్ద అవెంజర్స్ సినిమా వస్తుంది అంటే మనం అంతా కూడా హీరోస్ అండ్ విలన్స్ ఫైట్ చేసుకుంటూ ఒక వార్ జరుగుతుంది అని అనుకుంటాం. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ కానీ, ఎండ్ గేమ్ లో కానీ, లేదా ఇప్పటి వరకు వచ్చిన అవెంజర్స్ అన్ని మూవీస్ లో కూడా ఇలానే జరిగింది. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ లో రాబోయే పెద్ద సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ, ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్. అండ్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మూవీస్ లో కూడా ఈ విధంగానే విలన్స్ అండ్ హీరోస్ ఫైట్ చేసుకుంటారు అని అనుకుంటారు. బట్ గైస్, ఈ మూవీలో మాత్రం ఇలా జరిగే అవకాశం లేదు. అయితే మనందరికీ తెలుసు ఇప్పుడు ఎంసీయూలో ఏం జరుగుతున్నా కూడా అది సీక్రెట్ వార్స్ కే దారి తీస్తుంది అని. అండ్ మనం ఎంసీయూలో ఇప్పుడు వరకు చూసిన టీమ్ బేస్డ్ ఫైట్స్ కన్నా ఇప్పటి నుంచి చూడబోయే టీమ్ బేస్డ్ ఫైట్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో అలాంటి టాప్ 5 మార్వెల్ మల్టీవర్స్ టీమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మన లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి టీవీఏ. ఈ లిస్ట్ లో మనం ఖచ్చితంగా ఈ టైమ్ వేరియంట్ అథారిటీ గురించి మాట్లాడుకోవాల్సిందే. అండ్ ఇక్కడ టీవీఏ అంటే ఏదో ఒక టీవీఏ ఏజెంట్ అని మాత్రం కాదు. లోకి, సిల్వి, వీళ్ళతో పాటు మార్బియస్ అండ్ వాళ్ళ టీం అంతా కూడా ఉంటుంది. సాకర్డ్ టైమ్ లైన్ ని స్టేబుల్ గా ఉంచడంలో టీవీఏ ఎంత ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుందో మనందరికీ తెలిసిందే. అండ్ నేను ఈ టీవీఏ గురించి ఎక్కువగా చెప్పాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే లోకి సీజన్ 1 అండ్ సీజన్ 2 లో కూడా దీని ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందో మనం చూసాము. సో నేను ఇంకా దీని గురించి ఏమైనా చెప్పాలి అంటే అది కేవలం ఇంటర్నెట్ లో ఉన్న రూమర్స్ గురించి చెప్పాలి అంతే. అండ్ అప్పుడు మీకు ఖచ్చితంగా స్పాయిలర్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. సో అందుకనే ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ టీమ్ గురించి అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ టీమ్ వచ్చేసి గార్డియన్స్ ఆఫ్ ది మల్టీవర్స్. వీళ్ళని మనం ఆల్రెడీ వాట్ ఇఫ్ సీజన్ 1 లోని చూసాము. అండ్ అలానే వాట్ ఇఫ్ సీజన్ 2 లోని కూడా చూసాము. అండ్ సీజన్ 2 లో కొత్త క్యారెక్టర్ అయిన కహోరి కూడా ఈ టీమ్ లో జాయిన్ అయ్యింది. వాచరర్ తో కలిసి ఈ హీరోస్ ఏం చేయగలరో మీకు బాగా తెలిసిందే. మల్టీవర్స్ లోనే మోస్ట్ పవర్ఫుల్ డాక్టర్ స్ట్రేంజ్ ని కూడా వీళ్ళిద్దరూ కలిసి అంతం చేశారు. అయితే ప్రస్తుతానికి వీళ్ళిద్దరే ఉన్నారు. బట్ ఫ్యూచర్ లో మాత్రం వాట్ ఇఫ్ లో మనం చూసిన చాలా మంది హీరోస్ ఈ టీమ్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నేనైతే సీజన్ 2 లో సకార్ ప్లానెట్ మీద ఉన్న టోనీ స్టార్క్ కూడా ఈ గార్డియన్స్ ఆఫ్ ది మల్టీవర్స్ టీమ్ లో ఉంటాడేమో అని అనుకున్నాను. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ మన లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి బ్లాక్ ప్రీస్ట్. మన ఛానల్లో డాక్టర్ స్ట్రేంజ్ 3 కి సంబంధించిన వీడియోస్ చూసిన వారికి ఈ బ్లాక్ ప్రీస్ట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. అయితే మనం వీళ్ళని ఇప్పటి వరకు చూడలేదు. ఏదో రిపోర్ట్ సాధారణంగా వీళ్ళు వస్తారు అని చెప్పి మనం అయితే చాలా సార్లు మాట్లాడుకున్నాం. అండ్ వీళ్ళు రావడానికి కూడా 99% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సీక్రెట్ వార్స్ లో ఇన్కర్షన్స్ ఎలానో ఈ ఇన్కర్షన్స్ కి బ్లాక్ ప్రీస్ట్ ఆర్గనైజేషన్స్ అలాంటివి. మార్వెల్ మల్టీవర్స్ లో ఇన్కర్షన్స్ ఏర్పడుతున్నాయి అంటే మనం అప్పుడే అర్థం చేసుకోవాలి త్వరలోనే ఈ బ్లాక్ ప్రీస్ట్ ఆర్గనైజేషన్ కూడా రాబోతుంది అని. సో ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ వీళ్ళతో కలిసి వీళ్ళకు లీడర్ అయ్యాడు అంటే అప్పుడు ఆర్గనైజేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ దాంతో పాటే మన డాక్టర్ స్ట్రేంజ్ కూడా బ్లాక్ ప్రీస్ట్ స్ట్రేంజ్ గా మారతాడు. అండ్ వీళ్ళ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే ఒకవేళ ఇన్కర్షన్స్ ఏర్పడడం వల్ల ఏదైనా 2 యూనివర్సెస్ కొలైడ్ అయ్యే స్టేజ్ లో ఉంటే అప్పుడు వీళ్ళు ఏదో ఒక యూనివర్స్ లో ఉన్న ఎర్త్ ని డిస్ట్రాయ్ చేసేస్తారు. ఎందుకంటే దాని వల్ల మరొక ఎర్త్ అనేది సేఫ్ గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇలా చేసి వాళ్ళు మల్టీవర్స్ ని కొలాప్స్ అవ్వకుండా కాపాడతారు. అయితే ఇక్కడ వీళ్ళని విలన్స్ అని చెప్పలేము. అండ్ అలానే హీరోస్ అని కూడా చెప్పలేము. చేసేది మంచి పనే అయినప్పటికీ చేసే విధానం వల్ల అందరికి విలన్స్ లా కనబడతారు. సో చూద్దాం మార్వెల్ ఏం చేస్తుందో. అండ్ ఈ లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి మల్టీవర్సల్ ఎక్స్మెన్ టీమ్. డెడ్పూల్ ఇంకా వూల్వరిన్ రిటర్న్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా ఇంకా చాలా మంది ఎక్స్మెన్ టీమ్ కూడా రిటర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే మనం ఎర్త్ 838 మీద ఉన్న చార్లెస్ జేవియర్ అయితే చూసాము. అండ్ అలానే ది మార్వెల్స్ మూవీలో మరొక యూనివర్స్ లో ఉన్న బీస్ట్ ని కూడా మనం చూసాము. సో త్వరలోనే మనం ఎంసీయూలో ఓల్డ్ ఎక్స్మెన్ క్యారెక్టర్స్ ని చూసే అవకాశం అయితే ఉంది. సో మనకి ఎంతో ఇష్టమైన ఎక్స్మెన్ క్యారెక్టర్స్ ఎంసీయూలోకి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ గైస్, మన వీడియోలో లాస్ట్ టీమ్ వచ్చేసి ది స్పైడర్ సొసైటీ. మొత్తం మల్టీవర్స్ సాగాలో క్యాంగ్ క్యారెక్టర్ తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది స్పైడర్ మ్యాన్. అంటే లోకి ఉన్నాడు కదా బ్రో అని మీరు అడగవచ్చు. కానీ మనం ఇక్కడ మాట్లాడుకునేది మల్టీవర్స్ తో ఈ క్యాంగ్ ఇంకా స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ కి ఉన్న స్పెషాలిటీ గురించి. ఈ క్యాంగ్ క్యారెక్టర్స్ కి మల్టీవర్స్ ఒక భాగం మాత్రమే. బట్ ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ మాత్రం మల్టీవర్స్ లో ఒక భాగంగా మారిపోయారు. సో ఈ స్పైడర్ సొసైటీ మాత్రం మనం చూడబోయే మల్టీవర్స్ టీమ్స్ అన్నిటిలోని మోస్ట్ ఇంపార్టెంట్ టీమ్ అని చెప్పవచ్చు. ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ ని లైవ్ యాక్షన్ లో చూపించినప్పుడే మనం మామూలు హడావిడి చేయలేదు. అలాంటిది ఎంతమంది స్పైడర్ మ్యాన్స్ ని మనం లైవ్ యాక్షన్ లో చూస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. అండ్ నాకైతే ఈ లిస్ట్ లో స్పైడర్ సొసైటీయే బాగా నచ్చింది. అండ్ మీకు నచ్చిన టీం పేరు మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గైస్, దీంతో అయితే వీడియో ఎండ్ అయిపోతుంది. కొత్త వారైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ మార్వెల్ ఫ్రెండ్స్ కి కూడా మన ఛానల్ ని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. థ్యాంక్ యూ.